వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. వారాహి విజయ దీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది జనసేన ఎమ్మెల్యేలకు ఒక రకంగా చెప్పాలంటే ఏంటి? ఆయన దీక్ష చేపడితే ఇది జనసేన ఎమ్మెల్యేలకు కూడా ఒక రకంగా కొంత వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం కావచ్చు, లేదా ఒక క్రమశిక్షణ పెట్టేటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు, ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. ముందుగా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతి అప్డేట్‌ని మేము ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అయితే జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 26 నుంచి కూడా వారాహి విజయ దీక్ష చేపట్టనున్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 26 నుంచి 11 రోజుల పాటు ఆయన వారాహి విజయ దీక్ష అంటే వారాహి విజయ దీక్ష చేపట్టుతున్నారు. ఈ సమయంలో ఆయన పాలు పండ్లు నీరు మాత్రమే తీసుకుంటారనేసి కూడా జనసేన పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్షను అయితే చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఎందుకంటే గత ఏడాది జూన్లో కూడా వారాహి విజయయాత్రను ప్రారంభించిన ఆయన వారాహి అమ్మవారికి పూజలు చేశారు. ఆ తర్వాత దీక్ష కూడా చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమ్మవారి ఆశీస్సులు పొందడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేపడుతున్నారు అని కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 26న ప్రారంభమయ్యేటువంటి ఈ దీక్ష ఏదైతే ఉందో 11 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో సుభిక్షంగా ఉండాలని కూడా ప్రార్థిస్తున్నానని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్పుకొస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రముఖులు అంటే పవన్ కళ్యాణ్ గారితో ఎవరైతే నిర్మాతలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి భేటీ అయ్యారు కదా. అయితే తెలుగు చిత్ర పరిశ్రమను ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో సినీ రంగాన్ని ఎలా విస్తరింపజేయాలనే అంశాలపైన కూడా చర్చించేందుకు ప్రముఖ సినీ నిర్మాతలందరూ కూడా సోమవారం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమావేశం కూడా జరిపించారు. ఈ సమావేశంలో అల్లు అరవింద్, అశ్విని దత్తు, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ అంటే చిన్నబాబు, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీవాసు, నవీన్ ఎన్నిని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు కూడా దీంట్లో పాల్గొన్నారు. అయితే రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కందులో దుర్గేష్ ఆయన కూడా కలిసి నిర్మాతలు పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపిన వారు పరిశ్రమ సమస్యలు కూడా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో సినీ రంగం ఎదగడానికి దోహదపడేలాగా నిర్మాత వ్యయాన్ని తగ్గించడంతో నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం వాళ్ళు కూడా మెరుగుపరచడం కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటుగా వారికి సంబంధించి కూడా చర్చించుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా జూన్ 19వ తేదీన బాధ్యతలు స్వీకరించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అడవులను సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. ఆ శాఖలకు ఆయన పనిచేస్తున్నారు. అలాగే ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతర శాసనసభ్యులందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ, తెలుగుదేశం పార్టీల భాగస్వామ్యంతో కూడా జనసేన పార్టీ పోటీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కేబినెట్ విస్తరణలో పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అన్నీ ఇంత రావడానికి, ఇవన్నీ కూడా ఆయనకి పాజిటివ్గా రావడానికి వారాహి దీక్ష, వారాహి విజయ దీక్ష, వారాహి విజయయాత్ర ఇవన్నీ చేసి అమ్మవారి ఆశీస్సులతోనే ఇవన్నీ కూడా సాధించారు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట అంటే ప్రతిపక్షం మీద జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, నేను ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించారు. జగన్ నిన్ను భూస్థాపితం చేస్తాను, పాతాళానికి తొక్కేస్తాను,
అని ఏవైతే చేశారో, అసలు పవన్ కళ్యాణ్‌కి ఓట్ బ్యాంక్ లేదు. 2 చోటలా పోటీ చేసి ఓడిపోయారు. సింగిల్‌గా పోటీ చేయలేక, దమ్ము లేక కూటమితో వెళ్లారు. ఇలా రకరకాలైనటువంటి కామెంట్స్ చేసినా కానీ, మాట మీద నిలబడి, ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి 100% విజయంతో, 100% సక్సెస్ రేట్‌తో అంటే ఇచ్చిన ప్రతి సీటును కూడా గెలుచుకొని, ఇప్పటివరకు కూడా ఎవరు అటువంటి సాహసాలు చేయలేదు. అంటే ఇచ్చిన సీట్లు ఇప్పటివరకు కూడా ఎవరు కూడా గెలవలేదు. కేవలం అది పవన్ కళ్యాణ్ గారికే రావడం. ఆయన చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అసలు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసే విధంగా కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ దీక్ష చేసి ఆయన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా బాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో దీక్ష చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు మద్దతు తెలుపుదాం. ఈ వీడియో చాలామందికి జన సైనికులకు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆయన చేసే ప్రతి అప్డేటు, ఆయన నుండి వచ్చే ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. అంతేకాకుండా ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ 100% ప్రజా సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండే విధంగా కూడా మొట్టమొదటిసారిగా మనం చూసాం. చాలా రాజకీయ ప్రసంగాలు ఏదైనా ఉన్నప్పుడు కూడా చాలామంది జనాలకు డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం స్వచ్ఛందంగా వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను కాబట్టి మరిన్ని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.